హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మెదక్ జిల్లా పెదశంకరంపేట మండలం ముదిరాజ్ సమన్వయ కమిటీ వారానికి 2 రోజులు 2 గ్రామాల్లో ముదిరాజుల ఐక్యత కొరకు ప్రచారంలో భాగంగా 22వ సమావేశం జూకల్ గ్రామంలో ముదిరాజుల డిమాండ్ బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని, జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంత వాటా కావాలని, చట్టసభల్లో మమ్మల్ని గుర్తించాలని ఈ సమావేశం మండల కోశాధికారి బోయిన భాస్కర్ ముదిరాజ్ అధ్యక్షతన, ముఖ్య అతిథి టెంకటి మహారాజ్ కొత్త సాయిలు ముదిరాజ్, మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్, బద్దారం మాజీ సర్పంచ్ గాజుల వెంకన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి దారబోయిన శంకర్ ముదిరాజ్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నిజున రమేష్ ముదిరాజ్, వెల్పుగొండ మాజీ సర్పంచ్ బోయిని నారాయణ ముదిరాజ్, శివాయపల్లి అంజన్న ముదిరాజ్, మల్లేశం ముదిరాజ్, హోటల్ సాయిలు ముదిరాజ్, కమలాపురం ఉప సర్పంచ్ జాడు లింగరాజు ముదిరాజ్, రామోజీపల్లి రమేష్ ముదిరాజ్, మల్కాపురం సాయిలు ముదిరాజ్, ఉత్తులూరు రాజు ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, కె వెంకటాపురం గుబ మహేష్ ముదిరాజ్, జోడు సత్యం ముదిరాజ్, పుట్టి నాగరాజు ముదిరాజ్, జూకల్ ముదిరాజ్ బంధువులు జింక సాయిలు ముదిరాజ్, బోయిని మోహన్ ముదిరాజ్, గంగారాం ముదిరాజ్, ఆగమయ్య ముదిరాజ్, మోహన్ ముదిరాజ్, మండలం నుండి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముదిరాజుల ఐక్యతను చాటి విజయవంతం చేసిన ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. జై ముదిరాజ్. నా జాతి సమగ్ర అభివృద్ధి మహోద్యమంలో పాల్గొని నిస్వార్థంతో నీతి నిజాయితీతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో సమాజ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతను నిర్వహిస్తానని నా కులం సాక్షిగా ఇంతమ్మ తల్లి సాక్షిగా మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞకు మేమందరము కట్టుబడి ఉంటామని ఖచ్చితంగా పాటిస్తామని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాము. జూకల్ గ్రామంలో ఈ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. జై ముదిరాజ్. ఈ రోజు ఈ జూకల్ గ్రామంలో 22వ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల ముదిరాజు కుటుంబ సభ్యులు, జూకల్ గ్రామ ముదిరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమయము ఇంతటితో ఈ సమావేశము ముగించనైనది. జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. జై ముదిరాజ్. కూడా మనం రాజాధికారము మన చేతిని దిక్కించుకోవాలి. ఆ దిశగా మనం అడుగులు వేయాలి. అదేవిధంగా మన పిల్లలు కూడా చదివించే దిశగా మనం అడుగులు వేయాలి. ఎందుకంటే చదువుకుంటేనే మనం ఇల్లు జ్ఞానం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చదవాలి. చదివిస్తేనే మనము ముందుకెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ముదిరాజులలో వెనుకబడతానికి ముఖ్య కారణం అదే. ఇప్పటికీ 21, 22వ సమావేశము ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి సమావేశాలు జరిగినాయి. అంటే ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్ల ముందు చాలా గ్రామాల్లో ఇట్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశాల వల్ల ఇప్పుడు మన మండలంలో 8 మన ముదిరాజ్ సర్పంచ్ ఉన్నారు, 60-70 వార్డు మెంబర్లు ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనము జనాభాలో చాలా ఎక్కువ ఉన్నాం, కాకపోతే సీట్లకు వచ్చేసరికి లేము. ఎందుకంటే మనము తెలంగాణలో ఎంత జనాభా ఉన్నామో మనకు తెలుసు. మనం ఎంతోమంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ఒక్కనే ఎమ్మెల్యే ఉన్నాడు. చూస్తే మన ఓట్లు మనకి ఎక్కువ ఉన్నాయి మరి. కాబట్టి ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచిగా వచ్చిన సీట్లు ఇప్పుడు ముందు కూడా మనం మంచిగా సీట్లు సాధించి మనము ఉన్నత శిఖరాలు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జూకల్ గ్రామ పంచాయతీ కూడా తెలియజేయమనగా ముదిరాజ్ కులస్తులు అందరూ కూడా పంతాలు పట్టింపులు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శంకర్పేట మండల్ అధ్యక్షులు కానీ, గ్రామ అధ్యక్షులు కానీ, యూత్ ప్రెసిడెంట్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఏంటంటే మన ముదిరాజ్ కమిటీ కోసం మనం ఒక పోరాటం ఏంది చేస్తున్నాము అంటే మనం ఒక ముదిరాజ్ అనేది ఒక కమిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఏమో చెప్తున్నారో అనేది మనం పట్టించుకోవద్దు. మనం ముదిరాజు అనేది ఒక ఐక్యత ఉండాలి. అంటే మన ముదిరాజు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. అంటే మనం ఎవరో చెప్తున్నారు ఎవరో మాటలు వింటున్నాం అనేది కాదు, మనది మనం ఏకీరంగా పనిచేసుకొని మంచిగా కలిసికట్టుగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మనం పని చేస్తున్నాము అంటే మన దాంట్లో మనం అందరం కలిసి మనం ముదిరాజు దానికి సందర్భం మించే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాన్ని మనం కలిసికట్టుగా పని చేసుకోవాలి. ఎవరు చెప్తున్నారు మన దాంట్లో మనకే పెడతారు, అన్నదమ్ములకు పుల్లలు పెడతారు. మన ఫ్యామిలీకి సందర్భం మనది కానీ ఇంకో ఉంది కానీ మన ఫ్యామిలీ మనకు ఏంటంటే వేరే వాళ్ళు చెప్తారు అనమాట, గిట్ల సంగతి గిట్ల మీ వాళ్ళు గిట్ల చెప్తున్నారు గిట్ల అని సందర్భాలు చెప్తుంటారు అనమాట. వాళ్ళని మనం పట్టించుకోవద్దు. మన దాంట్లో మనం ఏంటంటే ఏకీరంగా ఉండాలి. వాడు చెప్తున్నాడు మస్తు చెప్తాడు, వాని మాట వినద్దు, మనం తెలుసుకొని మాట్లాడాలి. ఏం చెప్పారు, ఏం కథ, దాన్ని ఏం జరుగుతున్నది, ఏం కథ, దాని విషయం తెలుసుకున్న తర్వాత మనం దాని సందర్భం బట్టి మనం మాట్లాడాలి. దాన్ని తెలుసుకొని మన దాంట్లో మనం కలిసికట్టుగా వండుకొని మనం ఏకగ్రీవంగా ఉండాలి. ఏంటంటే మనం మాట్లాడుకొని మంచిగా తెలుసుకొని విషయాలు మనం మంచిగా ఉండాలి. ఎవడో చెప్తుంటాడు వాడికి కావాల్సి ఏదో ఒక విషయం ఎక్కువ చెప్తాడనమాట, మనం చెప్పి తక్కువ, వాడు ఇంకోటి ఎక్కువ మాట్లాడతాడనమాట, ఒకటి కావాల్సి ఎక్కువ చెప్తుంటాడు. అది కామన్. కాబట్టి మనం తెలుసుకొని మన దాంట్లో మనం కాంప్రమైజ్ ఉండి మనం మంచిగా మాట్లాడాలి. కాబట్టి కొంచెం చూసి కొంచెం కలిసికట్టుగా ఉండి మాట్లాడుకోవాలి, మంచిగా ఉండాలని ఒక ఉద్దేశంతో మన ముదిరాజ్ కమిటీ అనేది ఒకటి ముందుకు రావాలి. ఎలక్షన్ కానీ మరియు మన విలేజ్ సందర్భంగా కానీ ఒక కమిటీ అనేది ముందుకు రావాలి. ముదిరాజ్ అనేది ముందుకు రావాలి. ఎలక్షన్ విషయం కానీ మన ముదిరాజ్ కమిటీ అనేది ఒకటి ముందుకు రావాలి. ఎందుకు రావాలి అంటే మనది ముదిరాజ్ కమిటీ పెద్ద ఉంటుంది, విలేజ్లో కానీ దేని కానీ పెద్దదే మనది. కానీ ఏం లాభం, దేంట్లో ముందుకు లేం, మనం అన్నిట్లకి ఉన్నాం, దేనికి ముందు లేం. మనం యూత్ పరంగా కానీ ఒక విలేజ్ సందర్భం సర్పంచులు కానీ ఒక నెంబర్లు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇకపైనైనా ఇన్ని రోజులు అయిపోయింది, ఇకపైన అందరు కలిసి ఉండి ముందుకు మన ముదిరాజుల ఐక్యత కొనసాగాలని కోరుకుంటున్నా. దయచేసి ఇకపైన అందరూ కలిసికట్టుగా ఉండి రాబోయే ఎన్నికల కానీ ప్రతి విషయంలో అయినా రేపు ఊర్లో జరిగే ముదిరాజు కార్యక్రమాలు ఏదైనా పెళ్ళిళ్ళు కానీ సావులు కానీ ప్రతి శుభకార్యాలకైనా ప్రతి ఒక్కరు ఉండేటట్టుగా ఉండి మీ ఊర్లో కూడా 2 నెలలకు ఒకసారి కమిటీ ఏర్పాటు చేసుకొని సంఘం ఏర్పాటు చేసుకొని ఉంటే మన ముదిరాజులు కూడా ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి మీట్ అవుతారు. అరే మన దాంట్లో ఈ విభేదాలు ఉన్నాయి, నీకు ఈ ప్రాబ్లం వస్తే వీడు రాలేడు వాడు రాలేడు, ఏదైనా ఉంటే చర్చనీయాలు చేసుకొని అందరు కలిసికట్టుగా ముందుకు పోయే ప్రయత్నం చేయండి దయచేసి. అందుకే దయచేసి అందరూ అలాగే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా రేపు వచ్చే రాజకీయంగా కూడా మన ముదిరాజ్ క్యాండిడేట్ వాళ్ళకు విభేదాలు ఏది ఉన్నా సరే వాని వాడు నాకు పడరు అనుకున్నా సరే మన కులపోడు అనే ఉద్దేశంతో రేపు వచ్చే ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ దాంట్లో కూడా ఖచ్చితంగా మన జూకాల నుంచి ముదిరాజ్ క్యాండిడేట్ గెలిపిస్తారని నేను ఆశపడుతున్నాను. దయచేసి మన పార్టీలో అతీతం కాదు, మన కులం అతీతం. ఎవరైనా సరే మనకు అపోజిట్ వాడు కానీ ఏదైనా అరే వాడు కాంగ్రెస్లో నిలబడ్డాడు టీఆర్ఎస్లో నిలబడ్డాడు అవసరం లేదు, మన కులం కూడా కాదా. దయచేసి ఎప్పుడైతే పార్టీలను వదిలేసి మన కులపోని ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడే మనము రాజకీయంగా ముందుకు పోతాము. అప్పుడే మన కులపోని ఎవరైనా సరే ముందుకు వస్తాడు. అప్పుడు అరే ఏంటంటే ప్రతి జాగలా మన ముదిరాజులు ముందుకు వస్తున్నారు. అలాంటప్పుడే ముందుకు వచ్చినప్పుడే రేపు వచ్చే ఏ ఎన్నికలైనా పెద్ద మనుషులు కూడా పలాని ఊరికల్లా ముదిరాజులు గట్టి ఉన్నారు, పలాని సింగపేట మండలంలో ముదిరాజులు మంచిగా గట్టి ఉన్నారు, వాళ్ళని కాదని మనం రాజకీయంగా దేంట్లోకి పోవద్దురా. ముందు వాళ్ళ మాట తీసుకోవాలి. వాళ్ళకు ఏదన్నా ఒకటి మనం చేస్తామంటేనే మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగైతేనే లేదంటే వాళ్ళకన్నా అవకాశం ఇవ్వాలి. అలాంటి ఉద్దేశం ప్రతి జాగలో ముదిరాజులు తీసుకురావాలి. అలాంటప్పుడే మన ముదిరాజులు ముందుకు పోతారు. ఈ సమన్వయ కమిటీ యొక్క ఉద్దేశం ఇదే. ప్రతి దాంట్లో మన ముదిరాజులు ముందంజలు ఉండాలి. రాజకీయంగా అయినా దేంట్లో అయినా ఊర్లో ఒక పని చేయాలంటే కూడా అరే ముదిరాజులు కనుక్కున్నాకనే వాళ్ళ తీర్మానం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళకు కూడా కనుక్కుందాము అనే ఆలోచన ఖచ్చితంగా కల్పించాలి మనం. అలాంటప్పుడే మన ముదిరాజులు ముందుకు పోతాము. రేపు వచ్చే ఎన్నికల కానీ ఏదైనా ఫ్యూచర్ ఏదున్నా ఖచ్చితంగా మన తెలంగాణలో కానీ మన మెదక్ డిస్ట్రిక్ట్లో మన ఇప్పుడు సింగపేట మండలంలో కూడా మన ముదిరాజులదే ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత కొనసాగాలి ఇలాగని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
జూకల్లు గ్రామ ముదిరాజ్ బంధువులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా మా మండల సమన్వయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. మరి వివిధ గ్రామాల నుంచి మన ముదిరాజ్ మరి మీటింగ్ అవుతుందని జూకాలకు వచ్చిన వాళ్ళకు కూడా మరి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. కులం అంటే బలం, కులం అంటే దైవం, కులం అంటే ధైర్యం, కులం అంటే మనం మతం లేక ఉండాలి. ఒకరు చేయలేదు ఏం చేస్తాడు ఒక్కడితోనంటే సరే, అది దానికి వేస్తున్నాను నేను. మొదలు 12 మంది మీ ఊరు నుంచి 12 మంది సభ్యులు కావాలని కోరినప్పటి నుంచి మీరు ఏదేదో మాట్లాడారు. కానీ అయితే నేను మీరు మన సంఘం ఫస్ట్ శంకరంపేటలో ఉన్నదని చెప్పారు మీరే, నాకైతే తెలియదు. ఇంకోటి నాకు ఈ సభ్యత్వాల గురించి కానీ దాని గురించి కానీ మీరు ఎన్నో నాకేం చెప్పలేరు. అదేమది శంకరంపేట పోయినాం మనం. శంకరంపేట పోయినప్పుడు వాళ్ళ గూడెంలో పోతే అడిగితే పాత పుస్తకాలు తీయరా బాబు, అలా మీ తై మన జూకాలు వాళ్ళ తై ఉన్నాయని అడిగినాం. అడిగితే అందులో పేర్లు దొరకలేవు, బుక్కులు లేవు. దాని తర్వాత మెదక్ పోయినా నేను. మెదక్ పోయి మెదక్లో మరి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా, ఎమ్మెల్యే ద్వారా ఫోన్ చేయించుకొని పోయినా. నేను ఒక్కనే పోయినా, ఎవరు మీ దగ్గర మరి మీరు రండి, మీరు వస్తే నాకు మీరు చెప్తేనే వాళ్ళు వింటారని కాదు. నేను పోయి అడిగినాం. అడిగితే ఈ కంప్యూటర్లో ఏవైతే నమోదు ఉన్నాయో, ఏది దాన్ని ఏమంటారు, ఆన్లైన్లో ఎవరి అయితే సంఘాలు నమోదు ఉన్నాయో ఆ సంఘాలు మాత్రమే నువ్వు అడగాలి. ఈ వేరే పాత ఏవే దొరికాయి అది వాళ్ళ దగ్గరనే ఉంటాయి పుస్తకాలని వాళ్ళని. ఆ తర్వాత ఎమ్మెల్యే సార్తో కూడా ఫోన్ చేపిస్తే అంతట్లోనే అలా గవర్నమెంట్ మారింది. నేను అదే ఆశలో ఈ 2-3 ఊళ్ళలో సంఘాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ పార్టీలో ఇష్టం లేకున్నా కానీ ఉండడం జరిగింది. ఎందుకంటే మనవులకు ఇప్పుడు దానంపల్లి సంఘం అట్లనే అయింది, కోలపల్లి సంఘం, మరి చీలపల్లి సంఘం కూడా కిరికిరి అయ్యి కాబట్టి అవన్నీ అట్లా ఉన్నాయని మేము దాని దగ్గర ఉండవలసి వచ్చింది. లేకుంటే మేము ఆ పార్టీలో అప్పుడు ఉండకుంటుంది. ఎందుకు ఉన్నామంటే మేము వేరైనా సరే కానీ మనవులకు మంచి జరగాలి అని ఉన్నాం. దాని తర్వాత శంకరంపేట పాత సంఘంలో మిగతా పేర్లు లేవు, అక్కడ పుస్తకాలు లేవు. అదన్న తర్వాత మేము మెదక్ పోయినాక అక్కడ కూడా లేకపోతే ఎమ్మెల్యేతో చెప్తే ఆయన అవుతుంది అంటే ఆయన వెంబడి ఉంటుంది. ఉన్న తర్వాత మీరు 350 రూపాయలు ఇచ్చినామన్నారు. ఎవరికి ఇచ్చారు 350 రూపాయలు? ఒక మనిషికి 350 రూపాయలు ఇచ్చినామన్నారు. ఎవరికి ఇచ్చారు? తీసుకున్న గాడిదేవాడు అన్నోళ్ళు చెప్పాలి. అన్నోళ్ళు గంగారాం చెప్పిండు ఇంతకుముందు. 350 ఊళ్ళకి ఇచ్చారు చెప్పరు మీరు? ఊళ్ళకాడికి ఇచ్చిర్రు కాదు అట్లా ఒక్కని బట్టి అట్లా నేనే లోకం అనేది మీరు చేయలేరు. మరి ఎవరికి ఇచ్చినావు? మరి జమ చేసి ఎవరికి ఇచ్చిర్రు? నాకు ఇచ్చిర్రా? ఒక ఛాయ్ దాపిర్రా, కళ్ళు దాపిర్రా, మందు దాపిర్రా? ఎందుకు నా మీద ఎందుకు అంటున్నట్ల? మరి 350 రూపాయలు ఏదో ఒకటి మేము మంచిగా లేము, ఎట్లయితే ఓని మీద మంది మీద రుద్దుతే అయిపోతుంది అన్నట్లనా ఎట్లనా లెక్క? ఒక నిమిషం, అది కాదు. అది నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, మీరు వినాలి. ఇప్పుడు వినాలి అంతే, మీరు వినాలి. ఇప్పుడు అంకర మాట్లాడకూడదు, అప్పుడే చెప్పాలి. ఇంకేమనుంటే మన మైకిస్తే మాట్లాడాలి గట్లా. అయితే క్యాలెండర్ విషయం అంటే అందులో ఒక్క క్యాలెండర్కు 60 రూపాయలు 70 రూపాయలు పడుతుంది. 70 రూపాయలు పడ్డప్పుడు మేము అడిగినాం. ఆ ఊరికే సతాన్ని చూడేందు కానీ నేను ఊళ్ళకి అడగలేము, తీసుకోలేము. ఆ బలిమిడికి తీసుకొచ్చి ఇక్కడ సాయం దగ్గర ఆయన ఇచ్చిపోయాడు. ఎవరు? మన నిమ్మల గారి పిల్లగాడు ఆయన రవి. నిమ్మల గారి రవి పైసలు ఇచ్చిండు, ఎన్నో 1000 రూపాయలు ఏమి ఇచ్చిండు. ఆయన 10 క్యాలెండర్లు ఆనే పెట్టినాము. ఆ సన్నగారు శంకర్ దగ్గర అట్లనే ఉన్నాయి, ఇంకా తీసుకుపోలేడు. నిరుడి ఈసారి అయితే చేయలేము. కానీ అట్లా క్యాలెండర్ బొమ్మ రావాలి అంటే మరి మనిషికి ఏమో పైసలు ఇచ్చినాం. మరి మనిషికి ఒక క్యాలెండర్ ఒక 500 ఇస్తే 5 క్యాలెండర్లు ఇచ్చినాం. దాన్ని ఏంటి చేసినామంటే ఈ సంఘము అందులో ఉంటేనే సంఘంలో కొన్ని కులములు ఉన్నట్టు లేకుంటే లేనట్లు కాదు. ఎందుకంటే మనము ఈ విధంగానన్నా సంవత్సరం ఒకసారి అన్న ముదిరాజని యాదేస్తుంది. ఆ యాదేస్తా పోతుంటేనే మెల్లమెల్లగా ఈ పొద్దంటే ఇప్పుడు మనం సమన్వయ కమిటీ తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. కానీ ఇంతకు ముందుగా ఏ విధంగా వచ్చిన ఊళ్ళో క్యాలెండర్ కోరడానికి వచ్చిన మీ ఊరికి ఎప్పుడు సామాన్యంగా
మరి సంఘం పని మీద అయితే నేను రాలేదు. ఏమన్నా ఉంటే భాస్కర్ బాబుకి చెప్తుంటే ఆయన మరి అందరితో ఈ పైసలు జమ చేసి కూడా ఒకసారి 1500, ఓసారి ఇంకిన్ని ఎక్కువనో తక్కువనో ఏమో చేసిండు. అప్పుడు చేసినాం అవి. దాని క్యాలెండర్ నా పేరు రాలేదు, నా ఊరు రాలేదు అంటే ఊరికే కాలం వస్తారు. ముందుగానే ఇచ్చేయాలి పైసలు. అదొకటి. మీకు మన కులం గురించి నేను మనకు కావాలని చూస్తా, కానీ వేరేకి కావాలని చూస్తే నేను మనిషిని అంటావా? మన సంఘము, మన చేపలు మనకు కావాలి, మనకు సంఘం కావాలనేది నాకు ప్రాధాన్యపడి ఉంటుంది. నాకు అప్పుడే ఒక రాయి ఇట్లా కూర్చో నా పక్కగానే అంటారు. కానీ లేకపోతే నిన్న బస్ స్టాండ్లో కూడా అడిగకూరు ఒక మాట అంటున్నా. మనోళ్ళు కాకపోతే ఎట్లా రాణిస్తారు? మనోళ్ళు పట్టుకనే రానిచ్చారు కదా, రానిచ్చారు. మాట్లాడేది మీటింగ్ పెడతామని చెప్పారు మంచిగానే. మరి నిన్న కూడా అన్నారు వాళ్ళు ఏమేమి అడుగుతారో ఇంకా అనుకున్నాను నేను. కానీ అట్లా 350 రూపాయలు ఇచ్చిన మంటలకి ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి ఏమనిపించిందంటే అందరు జమ చేసి పుణ్య కట్ట కట్టించినట్టున్నారు, ఆయన తినిపోయిండని అనుకున్నారు. ఏం సాయిలు సాయిలు ఏమంటావు? అయితే జోడు రవి దగ్గర మనం కూర్చున్నాం ఒకనాడు. ఆ దుకాణంలో 2-3 వచ్చారు. భాస్కర్ బాబు ఇట్లా ఉన్న అందరం కూర్చున్నాం. నెంకుతాం, మేము తీస్తాం అని చెప్పేసి అన్నారు. అంటే పోయి ఆయన కూడా తోలిచిన నేను. మనకు ఆ సంఘంలోకి మనకు అస్సలకే రానియరు. ఎందుకు రానియరు అంటే నేను కూడా తెనుగోని, కానీ మాకు ఆడ సంఘంలో చేపల సంఘంలో మాకు ఉండదు. ఆడ కొంతమందికి గూడెపోళ్ళకు మాత్రమే ఉంటుంది, బొగ్గులోళ్ళకు, అజగిరోళ్ళకు, కుమ్మరోళ్ళకు, మరి ఇంకా కొంతమందికి ఉంటుంది. కానీ మాకు లేదు. మా పాలెలకు ఉన్నది, పల్లె పోయిన వాళ్ళకు కూడా మా పాలెలకు ఉన్నది. అయితే వాళ్ళు దేవునికి వెనకటికి దేవుని శావ మోసారు కాబట్టి మోసేటోళ్ళకు ఉన్నది. మాకు కూడా మొయ్యమంటే మేము మొయ్యమని మా తాత. మాకు లేదు, మాకు చేపలు పట్టేది లేదు. అయితే అందులో ఖాళీ ఫోన్ల ఇప్పుడు అదే మతం చూడండి, ఆ ఫోన్లలో గ్రూపులు ఉంటాయి కదా, గ్రూప్లో కూడా మాతది చేపల సంఘముకు సంబంధించిన గ్రూప్లో మా పేరు కూడా రాయరు. నా పేరు వాళ్ళని అడిగితే కూడా మాట్లాడనియరాలి. నేను ఏమన్నా నాకు ఏదైనా తెలుస్తుంది మీ దాంట్లో వచ్చినాయి పోయినాయి అంటే, నీకు వచ్చినాయి మా దాంట్లో కానీ మా తాయి మీకు అస్సలుకే చెప్పమని చెప్పేసి మా తాది అది కూడా తీసుకోలేరు వాళ్ళు. సరే, ఇప్పుడు ఇది చేసేది ఎందుకంటే మనము ఎన్నో రోజుల నుంచి మన పెద్దలు పోయారు, చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. ప్రతి మనిషికి ఓటేసారు, అందరికీ వేసారు. ఏం వేసినా మనకేం ఫలితం రాలేదు. అయితే ఫలితం రాలేదు, మరి ఆడేసిన ఒక్కడికి ఆడే ఉంటున్నాడు, ఊరికొక్కడు ఉంటున్నాడు, వాడే జమాన్ అవుతున్నాడు, మన చేతికి చాలామంది పోతున్నారు. మరి మనోళ్ళు ఊరుకు ఇంతమంది ఉన్నారు, ఇంట్లో ఒక్కడు పెద్ద మనిషిగా ఆకొచ్చిండు ఎందుకు అని మరి ఆపోదర్ నుంచి దండలాడింది కూడా అదే. ఇంతకుముందు ఒకసారి ముదిరాజ్ చైతన్య మహాసభ అని మేము వచ్చినప్పుడు అప్పుడు మీ ఊర్లో ఇంతకుముందు లాస్ట్ మీటింగ్ మీ దగ్గరనే అయింది. చేసుకుంటూ ఖచ్చితంగా పోదామనుకున్నాం మేము. ఎక్కడెక్కడైతే అప్పుడేమో పగలు పెట్టినాం. ఈ సమన్వయ కమిటీ తయారు చేసిన నుంచి ఇక రాత్రి పెడుతున్నాం. ఇప్పుడు ఆ రాత్రి పెట్టిన నుంచి ఇప్పుడు మిగతాది 22వ సమావేశం. అయితే ఈ సమావేశం ఉద్దేశం ఏంటిదంటే మన వాళ్ళు ముందుకు రావాలి, చదువుకోవాలి. మరి చదువు కూడా ఓన్లీ 10వ తరగతి చదవగానే మా వాడు మాసు చదువు 10వ అంటే 10 కాదు డిగ్రీ వరకు చదువుకోవాలి. ఎట్లనన్నా కానీ కొలువు రాని రాకపోని డిగ్రీ వరకు చదువుకోవాలి. చదువు రానోడు సర్పంచ్ అయినా కానీ ఏమవుతుందంటే ఆ సెక్రటరీ తినిపోతాడు, కానీ ఈ సర్పంచ్కి ఏమి ఇయ్యడు, చూపెట్టాడు. ఇంగ్లీష్లో పేరు వస్తుంది, పెన్షన్ రాగానే అమ్మాయి ఇట్రా నేను పెన్షన్ రాసిన నీకు అంటాడు. దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకుంటాడు, 60 ఇంకొక 1000 షేపులో పెడతాడు, తోడిస్తాడు. ఎందుకంటే నేనే చేసిన అని అంటాడు అనమాట. సర్పంచ్ చేసిండు అని అనడు. సర్పంచ్ అయి ఉంటే కూడా చదువుకున్నాడు ఉండాలి అనేది మేము మా సమన్వయ కమిటీ తీర్మానం చేసిన విషయం అన్నమాట. దాని తర్వాత చదువు రానోడు నువ్వు మనోడు ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకో, మనోడు సర్పంచ్ ఉంటే వాళ్ళ ఇంట్లో పోయి కూర్చుంటాం, వాళ్ళ ఇంటి ముందట పోయి కూర్చుంటాం మనం. కానీ వేరేడు సర్పంచ్ ఉంటే బంకు మీద బయట బంకు మీదనే కూర్చుంటాము. ఏదైనా ఆఫీస్కు దొరకపోయినప్పుడు పోతాం ఆయన వెంబడి పోయి ఏం చేస్తాం, ఆ బయటనే పెడతాడు. ఆయన లోపలికి పోతాడు, ఎన్నో పనులు చేసుకుంటాడా, ఏం చేసుకుంటాడా, లోపలికి పోతాడు, ఆయన చూసుకుంటాడు, మళ్ళా వచ్చేస్తాడు. వచ్చేయమంటాడంటే రేపు అన్నాడు, ఎల్లుండి అన్నాడు, ఆయన చెప్పిందే వేదం.
ఎందుకంటే అదే మనవాడు సర్పంచ్ ఉంది కానీ లేకుంటే మామూలు పెద్ద మనుషులు అనుకో, నేనే అనుకో, లేకుంటే వెంకన్న అనుకో, భాస్కర్ బాబు అనుకో, చక్కగా తోలుకొని ఆఫీసులకి మరో దగ్గరికి తోలుకొని పోతాడు. ఇగో ఈయన మావోడు సార్, ఈయనకి ఈ తీర్మానం కావాలి, ఈయన తండ్రి చనిపోయాడు, ఈయనకు ఏది డిపెండెంట్ సర్టిఫికేట్ కావాలి, ఈ మావోడే అని గిరిజ వారికి చెప్తాడు. వాళ్ళు అట్లా చెప్పారు, గిరిజ వారితో పోయి మాట్లాడేస్తారు, మళ్ళా పోయి రేపు ఎల్లుండే అని చెప్తారు. మళ్ళీ మనోళ్ళు కూడా 5 మందిని దొరకపోతారు, కాలేడ వస్తాలి, మనం బయటకు రావాలి. ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. మరి అదే మనోడు ఉన్నాడు అనుకో, లోపలికి దొరకపోయి వాడేడ కూర్చుంటే సార్ దగ్గర దొరకపోయి మనకు పరిచయం చేస్తాడు. మా చిన్న ఆయన అవుతాడా, మామ అవుతాడా, తమ్ముడు అవుతాడా, అన్న అవుతాడా అట్లా చెప్తారనమాట. వాళ్ళు చెప్పారు, మా వాడు ఉన్నాడు అసలు, మళ్ళీ వాడు ఎన్ని తీసుకుంటాడు ఏం కాదు అని మనం అనుకుంటాం. ఒకవేళ ఇవ్వని పరిస్థితి ఉంటే కూడా పడతాయి అని చెప్పి కూడా తినిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మండలం లోపల. మేము ఇంతనో అంతనో కొంతనో చేస్తున్నాం, వేరేళ్ళ చేతి కిందికి పోవద్దు అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం ఉంటేనే మేము మన మండలంలో ఉన్నాం, కానీ మీరు లేరు, నేను ఒక్కనే ఉన్నా అని ఎప్పుడు నేను చెప్పుకోలేదు. ఇంకోటి, సంఘం పేరు చెప్పుకొని 1 రూపాయి కానీ లేదు, ఏమన్నా డిమాండ్ కానీ డామినేట్ కానీ నేను ఎన్నడూ చేయలేదు. ఎందుకంటే చేయలేదంటే అందరితోనే మనం కానీ మనతోనే అందరు ఉండరు కదా, అందరి కొరకి మనం ఏదైనా పాటుపడి పనిచేయాలని చెప్పేసి, అది ఇప్పుడు కాదు, నాకు 1996లో మరి చెంగల్ బాగన్న ఎమ్మెల్యే ఉండే, ఆ తర్వాత అంతకన్నా ముందుగా మన శ్రీ జగన్నాథరావు అని ఆయన ఉప ముఖ్యమంత్రి చేసిన అంతకు ముందుగా చిన్నారెడ్డి కాలంలో, అప్పుడు వాళ్ళు మీటింగ్ పెడితే సంగారెడ్డికి నేను లారీ కట్టుకొని పోయిన ఒక్కనే, అంటే లారీలో ఒక్కరిని పోలేను, చాలా మందిని గూడెంలోనే పెట్టినా, అందరిని నింపుకొని తీసుకొని పోయినాం. మరి మనకు జెండా కూడా ఈ జెండా లేకుండే, ఇప్పుడు మేము వేసుకున్న జెండా లేకుండే మన కలర్, మనకు టీఆర్ఎస్ ఏ పార్టీ కలర్ ఏది ఉన్నదో అదే జెండా మనకు జెండా. ఆ జెండా కట్టుకొని, అంటే జెండాలే అడిగాను, ఒక బట్ట తీసుకొని, ఒక 2-4-5 మీటర్ల బట్ట తీసుకొని దానికి ఒక బ్యానర్ కట్టి ముందట, దాన్ని మన చిన్న మన పిల్లకాడికి కట్టుకుపోయినట్టు జెండాలో కట్టెలో కూర్చి ఆ లారీ కట్టుకొని తీసుకొని పోయినాం. మరి వాళ్ళు కూడా మా సరిగా మరి బాగన్న ఎమ్మెల్యే ఆయన లేబరు, ఎవరు చెంగల్ బాగన్న అంటే ఓన్లీ లేబర్ ఆయన. ఆ లేబర్కు మంచోడు అని ఇదే విధంగా ఇప్పుడు ఎంకన్నా మంచోడు అని ఎట్లయితే అంటున్నారో అదే విధంగా మంచోడు అని లేబర్నే, అమాలి లేబర్ అయినా ఆయనను ఎమ్మెల్యే చేశారు. ఎవరితో బాగారెడ్డితో గెలిచిన బాగారెడ్డిని వడగొట్టండి. ఆడికి ఆడ ఏమైందంటే అక్కడ రిజర్వేషన్ మారిపోయింది, అక్కడ ఎస్సీకి వచ్చేసింది. అప్పటి నుంచి అక్కడ అయితే బాగన్న చచ్చేటప్పుడు చింత చేసి బొంత పెట్టినంత పని అయింది. అయితే ఆయన నీతి నిజాయితీ పరుడు, మనోడు అంటే గట్లనే ఉంటాడు, ఆడే ముదిరాజు. లేకంటే వాని పేరు చెప్పి దీని పేరు చెప్పి దెంగి తినిపోయేటోడు ఆడు ముదిరాజు కానీ కాడు, ఆడు ముదిరాజు ఉంటున్నట్టే లెక్క. అయితే ఇప్పటికే చాలా కాలం అతీతమైంది. మరి ఇప్పుడు మహారాజు పేరు నేను తీసుకోలేదు, క్షమించాలి. మహారాజు పేద గుడి కట్టిండు అక్కడ తన సొంత డబ్బుతోని. మరి పెద్ద జాతర ఉంటుంది రేపు శివరాత్రి కూడా పోతే, ప్రతి సోమవారము 30 నుంచి 40 కిలోల బియ్యం ఉడుకుతాయి. ఓని చెంద చేయడు, తననే కూరగాయలు అన్నీ తీసుకుపోతాడు, అందరు వంట చేస్తారు, తింటాం. మేము కూడా పోతున్నాం 3-4 వారాల నుంచి. వలన కొన్ని జరిగేటి పనులు చాలా మంచిగా జరుగుతున్నాయి. అంటే తను ఉండడానికి కాదు, తను లేకున్నా కానీ నేను ఎంతో మందిని తోలిస్తున్నా, అందరు తరిస్తున్నారు, మంచిగా అవుతున్నారు. మరి మహారాజుకు మరి ఆయన పేరు చాలా పెద్దలందరూ మాట్లాడారు, నేను ఎవరు ముచ్చారు చెప్తా. జై ముద్రాజ్, జై గంగమ్మ తల్లి. మన ఇక్కడ కుసుంద ముద్రాజి బిడ్డలు, మండలం నుంచి వచ్చిన ముద్రాజీ అన్నలు ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి మన అందరినీ ఊరు తిరిగి సమన్వయము ఒక్క దగ్గరికి ఒక తాటిపైకి తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మనోళ్ళకు జ్ఞానం లేక కాదు, తెలివి లేక కాదు, అన్నీ ఉన్నా అల్లుని చేతిలో శని ఉన్నది అన్నట్టు మనం ఏం చేస్తున్నామంటే మనమే గొప్ప అనుకొని మాటలు గొప్ప అయితేనే పనులన్నీ దీపాలుగా కిందికి పోతున్నాయి. కాబట్టి ఆ గొప్పతనాన్ని పోకండి. దేనికైనా సంపూర్ణమైనటువంటి మనకు దృక్పథంతో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మనకి శంకరపేట పోతే పని అయితే లేదు, మెదక్లో పోతే పని అయితే లేదు, హైదరాబాద్లో పోతే పని అయితే లేదు. ఎందుకైతే మనకు పని? ఎందుకంటే శంకరపేట ఆఫీస్లో పోతే మండలంలో మనోడు ఉంటాడు, ఎంఆర్ ఆఫీస్లో మనోడు ఉంటాడు, మనోడు ఏడుంటాడు, కళ్ళు దుకాణం పోతే మనోడు ఉంటాడు.
వయసు కాడ పోతే మనోడు ఉంటాడు. కాబట్టి మనోడు మనకు కూడా ఎందుకు ఎంఆర్ ఆఫీస్ ఉంది అర్థం మనకు లేదా, మనకు హక్కు లేదా? కాబట్టి మనోడు ఆడ ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని చదివిపియాలంటే మనోళ్ళు ఏమంటారు అంటే, నా కొడుకు చదువుతుండే శంకరపేట దాకా పోతుండే బస్ కిరాయి లేవంటారు. తాగేటందుకైతే బస్ కిరాయి ఉంటుంది కానీ ఆయన అటు స్కూల్ పంపించడానికి మాత్రము కిరాయి ఉండదు. కాబట్టి తాగుడు పని చేసుకొని అయినా సరే ఖర్చు తక్కువ చేసుకొని, లేదంటే ఉన్న దాంట్లో అమ్ముకొని అయినా సరే పిల్లలను మంచి హై లెవెల్ చదువు చదివిస్తే మన పిల్లలు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లా, ఎండిఓ ఆఫీస్లా, దవాఖాన్లా, పోలీస్ స్టేషన్లా మనోళ్ళు ఉంటే మనకు పని జరుగుతుంది. కాబట్టి మనలో కూడా మంచిగా చదివించాలి. మరి అక్కడ పోతే మన పని కావాలి, మన పని చేస్తలేడు ఆడు కులపోడు మనోడు అంటాడు. నువ్వు ఆడు ముద్రాదోడు నీకు తెలుసు, ఎందుకంటే ఆడు 100 మంది ఆడు ఒక్కడు ఆఫీసులు ఉంటాడు. మరి మనం ఎంతమంది ఉంటాం? బయట 1000 మంది ఉంటాం. ఈ 1000 మంది నీవు వాడు ముద్రాదోడని గుర్తుపట్టాలంటే తెలుస్తుంది మనకి, తెలుస్తుందా? 1000 మంది అటు మీద వాడు గుర్తుపడుతున్నాం. మనం కూడా 1000 మంది ఆ ఒక్కరికి తెలవాలంటే ఏం చేయాలి? మన వెనుక కూడా అందరూ రామరెడ్డి, కృష్ణారెడ్డి, సురేష్ గౌడ్, సత్య గౌడ్, సాయా గౌడ్, ఇట్లా గౌడ్స్ అని వాళ్ళ వెనుక పేరు ఎట్లా పెడతారో మనోళ్ళు కూడా గంగన్న ముదిరాజ్, రామన్న ముదిరాజ్, నారన్న ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, భాస్కర్ ముదిరాజ్, మోహన్ ముదిరాజ్ అనేది ప్రతి దానికి మన కులం పేరు వెనుక పెట్టుకుంటే మన పేరు మనది సిట్టాడికి పోయినప్పుడే ఆ పేరు చూసి ఆడు మనోడైతే కలెక్టర్ అయినా మనోడైనా అరేడు మనోడరా అని మనసులు ఉంటారు. బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకు ఏ రకంగా మేలు చేయను ఆ రకంగా వాడు మేలు చేస్తాడు. కాబట్టి మనం ఫస్ట్ ఆయనను మనం గుర్తుపట్టరాదు, ఆయన గుర్తుపట్టేటట్టు మనం నిరూపించుకుంటేనే మనకు పనులు అవుతాయి. కాబట్టి ఇక నుంచి అయినా మనం మారలేదు. ఎప్పటికీ మనకు రేషాలు ఎక్కువ ఉంటాయి, కోపాలు ఎక్కువ ఉంటాయి, తాపాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి తక్కువ చేసుకొని భవిష్యత్ తరాలనన్నా ముందుకు తీసుకెళ్ళి ఇక నుంచి అయినా మనము 10 మందిలో నిలవాలని చెప్పి మీ అందరికీ కోరుచున్నా. కాబట్టి దేనికైనా సరే ఏ పని కావాలన్నా ఏది కావాలన్నా ఈ రోజులలో మన వాళ్ళకి, ఎందుకంటే అన్ని పార్టీలలో ఉంటారు కాబట్టి రేషం ఎక్కేస్తారు. రాజకీయం గురించి మాట్లాడదా అని చెప్పి ఉంటా ఉంటుంది. ఎందుకు మాట్లాడదు? రాజకీయం నెయ్యే జాగిరి. మనకు రాజకీయం మీద హక్కు లేదా? మనకు అధికారం లేదా? మనకు రాజకీయం వద్దా? మనం 10 వద్దా? మనం 10 ఉండొద్దా? ఎందుకు ఉండద్దు? 100 మంది మన ఉంటే 2-3 వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 10 వచ్చి మనం 100 మంది మన ఊరికేం చేయాలన్నా? మన సంఖ్య నాకన్నా మనకెందుకద్దు? కాబట్టి మనకు కూడా రాజకీయంగా అధికారం కావాలి. మనకి ఏ పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు, ఏ కులాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు, ఏ మతాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు కూడా రాజకీయంగా మనం ఎదగాలంటే మన ఎజెండా ఏం కావాలంటే ఏదైనా ముదిరాజ్, జై ముదిరాజ్ ఫస్ట్ మన జెండా మన ఏ పార్టీ జెండా మనకు అక్కర్లేదు. మనోడు అంటే మన జెండా కింద ఉండాలి, మన జాతి కింద ఉండాలి. ఏదైనా ఇక నుంచి మనకు ఒక పిచ్చి, ఒక ధ్యానం, ఒక పటత్వం అనేది రావాలి. ఏమి రావాలి? నేను ముదిరాజుని పుట్టినా నేను ముదిరాజునికే చేస్తా. ఓటైనా నోటైనా ఏదైనా సరే నేను సస్తే ఫస్ట్ అయినా ముదిరాజు న్యాయం కూడా వస్తాడు. నాకు పిల్ల కావాలంటే ముదిరాజోడు ఇస్తాడు. రెడ్డి ఇయ్యాడు, గౌడ్ ఇయ్యాడు, ఎవడు ఇయ్యాడు. కావాలంటే మన పిల్లలు వాళ్ళు చేసుకుంటారు కానీ వాని పిల్లని మనకి ఇయ్యాడు. కాబట్టి మనకు అవునాయా కులంలో పిల్ల కావాలన్నప్పుడేమో కులపొడి ఆదేస్తాడు. ఓటు వేయమంటేనేమో కులపొడి ఆదిరాడా? పిల్ల కావాలంటే కులపొడి కావాలి, ఓటు కావాలంటేనేమో ఏ కూడా సాకలోడు, మంగళోడు, రెడ్డి, గౌడో, కొమ్మరోడు కావాలన్నా పిల్లని ఇవ్వమన్నారు. వాడిని పిల్లని ఇయ్యాడు. వాడు జాతి గుద్దలు అంటే బయట పడతారు పోయి. మరి అదే మనోనికి పిల్ల కావాలన్నప్పుడు మనం కూడా ఓటు మనోనికి తప్పేమున్నది? నువ్వు బాగుపడాలని ఏముంది? నీ శాత కాదు, శాత వేయండి. మనం ముందుకు పోము, పోయటాన్ని ముందుకు రాని కదా. ఆ తత్వం మనం తప్పు చేస్తున్నాం. కాబట్టి ఆ తప్పు మనలో పోయి ఈర్ష్య దేశాలు మనం పనిచేసుకొని ఎప్పుడు మన జాతి గురించి నీకు నారాయణను, భాస్కరో, మోహను ముఖ్యం కాదు. మన జాతి ముఖ్యం, మన మతం ముఖ్యం, మన కులం ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా మన కులానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండండి. వాడు పాలేడా పగోడా సమస్య లేదు. వాడు మన ముదిరాజోడు. కాబట్టి ఖచ్చితంగా మన ముదిరాజుని ఓటు ఇవ్వండి. ఆ ఓటు అనేది మామూలు కాదు, ప్రపంచాన్ని మార్చే శక్తి గలదే ఓటు. కాబట్టి ఆ ఓటు, ఆ ఆయుధాన్ని మనం వినియోగించుకొని ఇక నుంచి అయినా మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకున్నాడే మనకి పనులు అన్నీ వస్తాయి. చూడండి, ఇప్పుడు బీసీడీలో ఉన్నాం, ఏ కావాలంటారు. ఏ ఓడిస్తాడబ్బా? మన భాస్కరాన్ని ఇస్తాడా, పున్నాన్ని ఇస్తాడా, నారాయణ ఇస్తాడా, సంఘాన్ని ఇస్తాడా, మల్లాన్ని ఇస్తాడా? దాన్ని ఇవ్వాలంటే ముఖ్యమంత్రి ఇవ్వాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, రాష్ట్రపతి ఆమోదం కావాలి, చట్టం సవరణ కావాలి. మరి ఆ చట్ట సవరణ చేయాలంటే ఎవరు చేయాలి? అది చట్టంలో మనం ఉండాలి. మరి ఉన్నామా మనం? 119 మంది తెలంగాణలు ఉన్నారు ఎమ్మెల్యేలు. 119 మంది ఎమ్మెల్యేల మెజార్టీ కావాలంటే మినిమం 60 మంది ఎమ్మెల్యేలు పాస్ చేస్తే ఆ చట్టం పాస్ అవుతుంది. మరి మనం ఎంతమంది మనం అబ్బా తెలుసా? వాళ్ళకన్నా
ఒక్కడున్నాడు మనోడు, ఒక్కడున్నాడు. మరి ఒక్కడు ఏం చేయగలుగుతాడు? ఏమన్నా అంటే మన వాళ్ళు ఏమంటారు, మన ఎమ్మెల్యే ఏం చేసిండే అది ఏం చేస్తాడు ఒక్కడు పోయి అట్లాంటారా? మొన్న వాళ్ళు అన్నారు ఏడా కట్లంకపురం కూడా పోతే అన్నారు మొన్న నీ ఎంపీడీ చేసినమే ఆడే చెప్తున్నాడు మాకేమి ఇచ్చింది, ఆడు ఒక్కడు ఏమి ఇస్తాడబ్బా. మండల ఎంపీడీసీలు పాస్ కావాలంటే కూడా 13 మందిలో 6 మంది 7 మంది మనోళ్ళు కావాలి, అయితేనే అది చట్టం అవుతుంది, సమస్య పాస్ అవుతుంది. కాబట్టి ఆ చట్టం కావాలంటే ఆ చట్టాన్ని తయారు చేసే కెపాసిటీ మన లోపల రావాలి. మరి అది రావాలంటే మనకు అందరికీ ఏం కావాలి? అరే మనం తక్కున్నాం, ఆ సంఖ్యను పెంచుకోవాలని తెలివి రావాలి. మనకు ఎన్నొద్దురు మనం తెలివి రాకుండా మనల్ని మనం కొట్లాడతాము. ఎన్నికాయ కులం అని పేరు వచ్చింది నిజం కాబట్టి ఆ ఎన్నికాయ కులం అనే పేరును మనం తొలగించుకొని ఇక నుంచి అయినా ఎన్నికాయ కులం అంటే కింది గుంజు కావాలి, అర్థం వచ్చిన కట్ చేస్తామని నినాదం ఇచ్చినప్పుడే మనం ముందుకెళ్తాం. కాబట్టి మన రాజ్యసభలో కానీ మన రాజ్యసభలో మనవాడు ఒక్కడున్నాడు, ఎవరంటే మన బండ ప్రకాష్ గారు. పార్లమెంట్లో ఒక్కడున్నాడు, ఎవరంటే ఈటా రాజేందర్ గారు. మన వాళ్ళు ముఖ్యమైనటువంటి మనుషులు 3 ఉన్నారు. పార్లమెంట్ ఢిల్లీలో ఓడున్నాడు, గల్లీలో ఓడున్నాడు, అసెంబ్లీలో ఉన్నాడు. కాబట్టి ఈ ముగ్గురితో ఏది కాదు, 10 రాళ్ళకు 3 రాళ్ళు ముఖ్యం కాబట్టి ఆ ముగ్గురైనా మన కొరకు కొట్లాడి ఇంతో కొంతో ఎంతో మన శ్రీ అన్నాడు కాబట్టి మన కొరకు ఇప్పుడు మన అసెంబ్లీలో కొట్లాడాడు. దాంతో మనకు లోన్లు ఓ చట్టము లేకపోతే కార్పొరేషన్ ఏర్పడదు. కాబట్టి మనం ఏనాడైనా మన చాత్రి మనం ఎన్నాడు ఉన్నత స్థాయిలో ఉండబోయి మనము అసెంబ్లీలో మనం తీర్మానం కష్టము. ఆనాడే మనం 27% బీసీ రిజర్వేషన్ ఉంది. మరి ఆ బీసీలలో మనం ఎంత? మనం 30%, 50% బీసీలల్లా 30% మనం, మిగతా కులాలు 20%. 27లో మరి మనకెన్ని వస్తున్నాయి? 7 కూడా మనకు వస్తలేదు. మిగతా 20 కులాలకే అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆడ కూడా మనకు అనగదొక్కుతారు. కాబట్టి ఈ గౌడ్స్ కానీ మిగతా కులాలను కూడా ముదిరాలంటే హీనంగా చూస్తారు. ఆ హీనత్వం పోవాలంటే మన ఆయుధం మనకు ఓటు ఒక్కటే. కాబట్టి ఆ ఓటుతోటి మనం దెబ్బ కొట్టినాడే మనం ముందుకెళ్తాము, మనం బాగుపడతాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళ మోహన్ మీద భాస్కర్ మీద మోహన్, నారాయణ మీద సంగన మీద వెళ్ళాను, మనం దిగుతాము. ఆ నొత్తులు మనం గీనే ఉంటాం, గిటే పోతాం, ఎదుటోళ్ళ దగ్గర పోం. మనకి ఎదుటోళ్ళు ఏం చేస్తారంటే ఆసరా తీసుకొని సంఘానికి పైసలు ఇచ్చో లేకపోతే కోటలు ఇచ్చో ఏదో రకంగా లొంగ తీసుకొని మోహన్ మీదకి దొరుకుతారు. కాబట్టి ఆ రకంగా మనం కొట్టుకుంటున్నాము. మనం కొట్టుకోవడం బంద్ చేసి ఎదుటోడు ఎవడన్నా తీసుకోండి, నీకు కోటర్ ఇచ్చినా తీసుకో, ప్యాకెట్ ఇచ్చినా తీసుకో, కళ్ళు ఇచ్చినా తీసుకో, పైలు ఇచ్చినా తీసుకో కానీ అతడు ఏం చెప్తాడు ఇన్న తర్వాత నీ మనసుకి ఏది నచ్చుతుందో అది చెయ్యి. నీవు అతడు చెప్పేది అతడు పైసలు ఇచ్చి చెప్పి నిన్ను నీకు చెడు మార్గంలో పొమ్మంటుండా, మంచి మార్గంలో పొమ్మంటుండా, అది ఆలోచించుకొని మార్గం మంచి అయితే పాటించండి, చెడుగా అయితే వానికే తండి. వాళ్ళ ఒకసారి మనం తెలుగు రావడం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి మనవి చేస్తూ కాలాతీతం ఎక్కువైంది. మీరు ఇంటికాడ ముందు మీ జూకల్ గ్రామస్తులు ఐక్యం కండి. ఇప్పటిదాకా ఐక్యం ఉన్నామన్నారు. ఆ రోజు పేరు పెద్దగా చెప్పుకుంటారు, ఈరోజు పేరు చిన్నగా అయిపోతారు. ఇప్పుడు మేము అన్ని మండలాలు అన్ని గ్రామాలు తిరిగేస్తున్నాం, ప్రతి గ్రామం పోతున్నాం. కానీ ఇప్పుడు అన్ని గ్రామాల కన్నా మీరే గ్రామం వెనకబడ్డట్టున్నారు. ఎందుకంటే మీకు కోపం వస్తుంది. ఏ ఒక్క మాట కూడా సరి అయిన దారి మీద లేదు. 2 ఏళ్ల మంది మీద రైలు పోతుంది ఎంతో పెద్ద, కానీ ఒక్క దారితో మాట్లాడకేసి మీకున్న ఆవేశం ఏది? వచ్చినప్పుడేమో 60 మంది, ఇప్పుడు 20 మంది. మీరు మీ పొయ్యికాడ ఆడుతుంటే అలవక్కడ ఆడతారు. మీరు పొయ్యికాడ ఆడనేసుకోండి. ముందు క్యాలెండర్ అది కాదు, ఓన్ పైసలు ఖర్చు పెట్టాలి. మీ పైసలు మీరు ఖర్చు, మీ ఊరు క్యాలెండర్ మీరు చేసుకోవాలి. గోత్రాలు ఉంటాయి. క్యాలెండర్ ఎందుకొరకు తెలియకాసి 4 మార్చి చెప్పేసి ఆ 4 క్యాలెండర్ పంపించాడు. గోత్రం మీ గోత్రమే సరిగా చెప్పాలి. ఏదైనా మంచి చెడ్డ జరిగితే ఏం చెప్తావు? నా మారగారు చెప్తావు. ఆ గోత్రం చెప్పండి కదా, అది చెప్పక వెనకబడిపోతావు. చదువులు అది చెప్తారు ఎంతో, పిల్లలను బాగా చదివిమంటే చదువుకనే సగం వెనకపోతావు. వాళ్ళకి సరి అయిన నిర్ణయం మీకే రాకొచ్చింది. కానీ మీరు సరి అయిన నిర్ణయం దారి, ఆ సరి అయిన దారి ఏమో ఆ పెద్దలు చెప్పిన దానికి కొంతమంది ఏం చెప్పారు, శివాయపల్లి వాళ్ళని మేము వాళ్ళు చెప్పిన వరకు దారి పట్టేమన్నారు. ఈ మండలం అన్ని గ్రామాలు తిరిగారు. ఏం చెప్పారు? మా ఎందుకు ఇప్పుడు అన్ని గ్రామాల్లో టెంకటి బుదిరపల్లి ఎట్లుందో నెక్స్ట్ తర్వాత వాళ్ళు చెప్పారు. ఎట్లా ఐక్యం ఉంది? ఏం కూడా ఒకటి చనిపోయిన అందరు పోయాలి. చనిపోతే పీరుగురు పోయాలనుకోడు. మాత ఒక్కరోజు ఒకరికి పురుగులు పడ్డ ఎవరు పోయమని వచ్చారు. 10 సంవత్సరాల కింది మాట, 15 ఏళ్ళ సంవత్సరం. అది మన కులధర్మం. మనం దాన్ని సేవ చేయాలి, కడగాలని ఫస్ట్ పోయి నీరే పడితే 100 మంది వచ్చి పట్టిరు. ఆ రోజు అది ఒక జ్ఞానోపదేశం అయింది.
వాడు ఒక్క పీరు కూడా జరసేపు ఎత్తుకున్నాడు 4 కొమ్ములు మొయ్యాలరా పీరు అని చెప్పినాను. ఇప్పటికి అదే దారి, ఆ దారి ఇప్పటికి మరి కొంతమంది మొన్న చెప్పారు కూడా. నేను మా ఊరు ఎవరైనా ఇంట్లో మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటే 4 కొమ్ములు మొయ్యాల పీరు అది అట్లే ఇప్పుడు కూడా ఎట్లా మోసరాలు ఇంటికి తోసుకోకుండా పెళ్లి కానీ సావు కానీ ఒక్క మనిషితో కూడా ఉంటారు ఖచ్చితంగా. ఎవరికో అడగద్దు, ఇంకా ఎవరికో వానికి పడేడతారు. ఇప్పుడు అటువంటి కూడా ఒక మండల పని అయ్యి కూడా మనమే పోతున్నాం అని. నేను ఒక పని అయ్యి మాదే నా పని వాడు ఎవరికి ఏం దగ్గర ఉన్న జాగ్రత్త 4 ఫోన్లు కొట్టి తెలుసుకొని కూర్చున్న జాగ్రత్త ఫోన్ చేపించి పని చేపించుకో. కూర్చున్న జాగ్రత్తలే నీ కోపం కొట్టి ఆ కెపాసిటీ మీరు తెచ్చుకోండి. ఇంకా విద్య కావాలి, చిన్నపిల్లలకు విద్య కావాలి, తర్వాత బుద్ధి వస్తుంది, తర్వాత ఐశ్వర్యం వస్తుంది, కానీ ఆరోగ్యం కావాలి. మనకి 4 ఉండాలి. కానీ మీరు కోపపడుతున్న ముందే మీ కోపం దూరం అయింది. శాంతం ఉంటే ఏదైనా మీకు లక్ష్మమ్మ వారు సహకారం చేస్తుంది. మీకు కోపం వచ్చా మండే చెట్టు మీద పక్షులు ఆలుతాయా? మరి మీరు మొట్టమొదటి మాడుతారు, మీరు అగ్గి లెక్క మీరు ఉన్నారు. వాళ్ళు వచ్చిరా కామంగా చెప్తే ఇందో ఉన్నారు మాట మీరు ఉండదా? మాకేమన్నా ఒక మాసం మర్యాద ఇచ్చారా? ఒక సుట్ట మాసం ముందే నీళ్ళు ఇస్తారు, కానీ మీరు ఆ సుట్టాలే కూడా మీకు విలువ చేయలేరు. మరి మీకే మేము విలువ చేసిపోతున్నాం. ఇప్పుడు లెక్క పెట్టుకున్నది మీరు ఒక సుట్ట మాసం ముందే నీళ్ళు ఇస్తారు, మాకు ఒక ముందే నీళ్ళు కాదు. ఇది అది మీరు నిందలు చేస్తారు, కానీ మా నిందలు కాదు. కానీ ఎందుకొరకండి మీరు ముందు మీ ఐక్యం అది లేదు. మీరు అందరూ ఐక్యమై మళ్ళీ వచ్చే డిసెంబర్ నెలలో మీ గ్రామస్తులు అందరు కలిసి క్యాలెండర్ ఏలాడు తీసి నాకు తెచ్చిండు ఒక క్యాలెండర్. అయితే మీరు పట్టున్నట్టు మీరు అందరి పేరు చేస్తారు, మీరే చేయండి. మీ గ్రామానికి ఒకటే చేయండి. అలా మనం గోత్రం చెప్పుకోవాలి, మన క్యాలెండర్ మనం చేసుకుందాం. వారే చేయాలి ఏముండదు, మీరు చేయరాదా? మీరు ఏమైనా తక్కువ ఏమిటి తక్కువ నేను చెప్పలేదు, ఏమిటి తక్కువ మీరు అన్నిట్లో కూర్చారు. 60 రూపాయల క్యాలెండర్ కొనుక్కొస్తున్నావు కదా, నీదై దీనికే కొనుక్కరా. ఆ ఐక్యం చేయి, నీకు చేత కదా, ఆ ఐక్యం చేసుకొని ముందుకో. కానీ మీరు వచ్చేటట్టుగా మీ అన్న మీరు నేను చేసే మాట ఒక్కరైనా ఒక 2 నిమిషాలు సరిగే మాట్లాడదు. ఒకటే మాట చెప్పలే మరి అమ్మాయి నేను మైకాయలు నన్ను ఎవరంటారు అక్కడ బాయ్ నాకు మైకే మాట్లాడదు ఇక్కడ బాయ్ ఎన్ని ఉన్నారా? ఇప్పుడు 60 మంది ఉన్నారు, ఇప్పుడు 20 మంది ఉన్నారు. మీ ఊరు అంతా పొరుగురులోనే చిక్కారు, మీ ఊరు లేదు. అది ఎందుకొరకంటే ఏదైనా శానమనారు దొడ్డున షటాక్ ధమాక్ లేకపోతే బతుకులు బస్ స్టాండ్ అవుతున్నాయి. మన ముద్రాసుకురం ధమాక్ ఉందా ఏమన్నా? మనకు అంతా ఆగమవుతాం, ఆవేశంతో అంతా ఆగమవుతాం. కానీ ముందు మీ కోపం అనేది చంపుకొని మీరు మంచి మాటతో మంచి బుద్ధితో మీ అహంకారం అనేది దూరం చేసుకోండి. మంచి బుద్ధితో అహంకారం దూరం చేసుకోండి, అయితే మీరు బాగుపడగలుగుతారు. మాకేం మీద చేశారు, మీకు ఇటుకి వస్తున్నాం, మీకేమైనా ఏమైనా రావాలా? ఏమిటి ఈ టైంకు రావాలి, మన కులధర్మం కొరకు ఈ టైంకు రావాలి. మీకు మేము ఆడికెళ్ళి ఇటుకి వచ్చి ఈ పనులు నాకు గోశాల ఉన్నది, ఇద్దరు జీతగాలు ఉన్నారు. మరి ఇప్పుడు రేపు శివరాత్రి సున్నమేసుడు దాచి అన్ని ఇడిసబెట్టి ఇటుకి వచ్చిందంటే మన కులం పట్టుకోవడం ఎందుకొరకు? మన కుల ధర్మం భవిష్యత్తు మన కులం కొరకే రావాలి. ప్రతి గ్రామం తిరుగుతున్నాం పూరా. ఎంత మీరు తాను చెప్పిన భాస్కర్ ఎంతో ముంగట ఉంటుంది మేము అన్నాడు. ఇంతకుముందు సంగడిపేటలో మీటింగ్ చెప్పాను నేను, అవన్నీ చెప్పిన తనకు అక్కడ నుండి మేము అవన్నీ పోయినాయి. మా దగ్గర సంగడిపేటలో ప్రారంభ మీటింగ్ చెప్పినప్పుడు వచ్చాడు, అవన్నీ మా దగ్గర ఉండే అన్ని పోయినాయి ఇప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ అన్నీ మీరు వచ్చే డిసెంబర్ వరకల్లో మీ సొంత క్యాలెండర్ వెళ్ళాడిపోయింది, అది మీ సత్తా. మీరు ఆడదీరది కాదు, మీ సొంత క్యాలెండర్ మీ గ్రామం. అది ప్రతి నెలకోసారి మీటింగ్ పెట్టుకోండి, 2 నెలకోసారి మీటింగ్ పెట్టుకోండి. మీ కులం ఏమదో మీరు అప్పటిలెక్క చూపించండి. ఇప్పుడు మేము వచ్చిన మీటింగ్ చెప్తున్నాం, మేము అన్ని జాగాలు ఉంది. పూరాగా లసంపురం మీది, ఈ 2 పూరా వెనకబడుతుంది. కొలపల్లిలో సగం, ఈ 2 గ్రామాలు పూరా ఏం తెలియనట్టున్నారు. మరి కురుమల నాయం గొడవ కష్టన్నారు, ఏమో పుట్ట పండేసి పిర్ర కొట్టాలంటున్నారు. మీరు ముందు ఎందుకొరకంటే మీరు మీ కోపం తక్కువ చేసుకొని వాళ్ళు ఏం చెప్తారు పెద్ద మసలు అవన్నీ చేసుకొని దాడి కట్టే ప్లాన్లు వేసుకోండి. ఆ కులం ముందు మీరు పైకాడు అందరూ నెలకో 2 నెలకో మీటింగ్ పెట్టుకొని అది ప్రారంభించుకోండి. ఆ క్యాలెండర్ కాదు, మీరు అందరూ అవుతారు. ఏమన్నారు? ఎవరికి అడగాలి? మీరు మండలకు ఎవరికి అడగలరు? మీరు ఎవరికైనా మండలంలో పెద్ద మనిషిని చేసిర్రా? ఇంతకు తను తిరుగుతుండే ఏదో సేవ చేస్తున్నాడు. ఆ పెద్ద మనిషిని చేస్తామంటే ఇప్పుడు మండలంలో మన అవసరమైతే మండలంలో మన మండలకు మన అధ్యక్షుడు ఉండాలని
కోరుతున్నారు. అది చేయండి. చేసినాక అప్పుడు మీరు ఊరందరూ తిరిగారు, ఊరూరు తిరిగారు. ఇప్పుడు మండలం నీకు పెత్తనం ఇచ్చినాం, ఇప్పుడు నేను నడుతామని అప్పుడు అడగండి. మీరు క్యాలెండర్ కాడే మరి పోయికాడు అదేమిటిది చిన్న పని. ఆ పని చేశాక మనం అడగండి. ఒక మనిషిని కుర్చీ మీద కూర్చొని పెట్టి అడగాలి. కుర్చీ మీద కూర్చొని పెట్టలేదు, ఇది అది అనుకుంటా అంటే ఇప్పుడు ఒక్కరు కూడా లేదు. అన్నోళ్ళు ఒక్కరు అన్నారు అయినా పోయి. మనమంతా ఇప్పుడు ఈడ ఉన్నాడు 12 మంది పొరుగు రోజులు, మీరు 40 మంది మీ ఊరోళ్ళు ఉన్నారు. మేమేం చెప్పినా మాది నడుస్తున్నాం, దీన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఏదైనా పట్టుదలతో గీత ఓపిక లేదు. మరి మేము గాడికి వచ్చి మాకెంత ఓపిక ఉంటుంది? మీరు 2 ముచ్చాలు మాట్లాడితే ఎవరే కడతారు? ఏదైనా ముందు శాంతమైన పని ఇంకోండి. ఇక టైం బాగా అవుతుంది. ఇంతటితో అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ